తెలంగాణలోకి నీళ్ళు ఇవ్వాలని కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేసీఆర్ కడితే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కాంగ్రెస్ బీజేపీలు కుట్రల కోసం వాడుకుంటున్నారు. ఆ కుట్రల కోసం ఆయుధంగా ఎన్డీఎస్ఏని వాడుకుంటున్నారు. ఎన్డీఎస్ఏని ఎట్లా ఆయుధంగా వాడుతున్నారు, ఎట్లా కుట్రలు చేస్తున్నారు చెప్తా. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఎన్డీఎస్ఏ ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఎన్డీఎస్ఏ అంటే ఏంది? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఎన్డీఎస్ఏ చెప్పిన దాని మీద ఈ రోజు వరకే కేంద్ర బీజేపీ కావచ్చు, ఇక్కడున్న బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ రాసిరు. అసలు ఈ ఎన్డీఎస్ఏని అడ్డు పెట్టుకొని దీని మీద రాజకీయం స్టార్ట్ చేసింది ఎవరు? బీజేపీలు కాదా? ఫస్ట్ అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్డీఎస్ఏ అనేది ఫ్రేమ్లోకి వచ్చి రాజకీయం స్టార్ట్ చేసింది ఎవరు? బీజేపీ కాదా? కాళేశ్వరం అనే ప్రాజెక్టులా మేడిగడ్డ బారాజ్ ఒక్కటే ఉండదు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బారాజులు ఉంటాయి. మేడిగడ్డ అనే దాని దగ్గర మస్తు పిల్లర్లు ఉంటే అందులో 2 పిల్లర్లలో కుంగుబాటు వచ్చింది. 2 పిల్లర్ల కుంగుబాటును బట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఇక మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది, కూలేశ్వరం అయిపోయింది అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. బీజేపీ వాళ్ళేమో ఎన్డీఎస్ఏని అడ్డు పెట్టుకొని దాని మీద కుట్రలు చేస్తారు. 3 ఏళ్ల నుంచి ఎందుకు మాట్లాడతలేరు మరి బీజేపీ వాళ్ళు? ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఈ ఎన్డీఎస్ఏని అడ్డు పెట్టుకొని ఫస్ట్ రాజకీయం స్టార్ట్ చేసింది ఎవరు? ఇప్పుడు రాజకీయాలు చేయొచ్చు, ఏ పార్టీలైనా రాజకీయాలు చేస్తాయి. కానీ వీళ్ళిద్దరూ రైతులతో చేస్తున్నారు రాజకీయం. అదే తెలంగాణ రైతుల దౌర్భాగ్యం. ఈ 2 పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కూడా రైతులతో చేస్తున్నారు రాజకీయం. రైతులు నష్టపోతున్నారు అక్కడ మీ రాజకీయంతో. మీరు రాజకీయం చేస్తున్నారు కావచ్చు, కానీ నష్టపోయేది రైతులు నష్టపోతున్నారు. ఏడిసేది రైతులు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ అని చెప్తున్నారు కదా, ఇదో పెద్ద బెంచ్ మార్క్ లెక్క చెప్తారు రేవంత్ రెడ్డి గారు. దాన్ని ఒక బెంచ్ మార్క్ లెక్క చెప్తారు కదా. ఇదే ఎన్డీఎస్ఏ విషయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ చాలా క్లారిటీగా చెప్పింది. ఎందుకు కాళేశ్వరం దగ్గరికి వచ్చింది, ఎందుకు వేరేటోళ్ళ దగ్గరికి పోలేదు అనే దాన్ని చాలా క్లారిటీగా చెప్పిర్రు. ఒకసారి ఆ వీడియో కూడా చూపిస్తాను నేను మీకు. మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ పోదు, ఎవడు పోడు, ఏ ఏజెన్సీ పోదు. 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు. ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు. అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు 2 సార్లు పట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క కంపోనెంట్ ఒక బ్యారేజ్, అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి, 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజ్. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసి, నేను చెప్పిన కదా ఇంతకుముందు 2 పార్టీలు ఇద్దరు కలిపి ఇప్పుడు ఎన్డీఎస్ఏ వచ్చి మేఘాల మీద వచ్చి 2 రోజులలో రిపోర్ట్ ఇచ్చింది కదా. మరి మిగతా ప్రాజెక్టుల విషయంలో ఎందుకు రాలేదు ఎన్డీఎస్ఏ? అన్ని వాళ్ళ కిందకే వస్తాయి కదా. ఇప్పుడు ఎస్ఎల్బీసీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్ఎల్బీసీ కూలిపోయింది, మనందరికి గుర్తుంది కదా ఈ మధ్యనే. అదైతే ఆ ఎస్ఎల్బీసీ కూలిపోతే శవాలు దొరకలేదు, దాంట్లో మొత్తం జలసమాధి అయిపోయారు.
కనీసం శవాలను ఇయ్యలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఆ గదాని విషయంలో ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు? వట్టెం వాగు, పెద్దవాగు ఇవి కూలిపోయినప్పుడు మరి ఇవన్నీ జరిగినప్పుడు ఎందుకు రాలేదు ఎన్డీఎస్ఏ? అంటే వీటి విషయంలో రాలేదు, సమాధి అయిపోయి రాడా, కనీసం శవాలను ఇయ్యలే ఎస్ఎల్బీసీలా. దానికి ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు? కాళేశ్వరం ప్రాజెక్టుల 3 బరాజులు ఉంటాయి, రిజర్వాయర్లు ఉంటాయి, సబ్స్టేషన్లు. ఒక్క మేడిగడ్డ బరాజ్ దగ్గర 2 పిల్లర్లు గుంగిపోతే మేఘాల మీద ఎన్డీఎస్ఏ వచ్చి రిపోర్ట్ కూడా ఇచ్చింది. 2 రోజులలో రిపోర్ట్ కూడా ఇచ్చిరు. ఇంకా దారుణం ఏంటంటే దీంట్లో అక్కడున్న ఒక ఇరిగేషన్ ఇంజనీరు ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర దీంట్లో ఏదన్నా కుట్రకోణం ఉందేమో అని ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఇక దాని మీదనైతే మాట్లాడిన వాళ్ళు లేరు ఇయ్యాలట్రాక. చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అవి దాంట్లో ఏమన్నా కుట్రకోణం ఉందేమో అనే అనుమానం అందరికీ ఉంది, తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉంది. ఎందుకంటే ఒక పెద్ద సౌండ్ వచ్చుకుంటూ ఆ రోజు ఇట్లా వచ్చింది. గతంలో అసలు ఎప్పుడు రానంత వరదల్ని కూడా తట్టుకొని ఆ బ్యారేజ్లు నిలబడ్డాయి. మరి ఆ రోజు ఉన్న పరిస్థితి అట్లా లేదు, అది కుంగిన రోజు ఉన్న పరిస్థితి అట్లా లేదు. కాబట్టి దీని వెనకాల ఏమన్నా ఉందేమో అనే అనుమానాలు అందరికీ ఉన్నాయి. అక్కడున్న ఇంజనీర్ కూడా పోయి కంప్లైంట్ ఇచ్చిండు. ఆ కంప్లైంట్ని కనీసం ఎవరు పట్టించుకోలే. పీసీ ఘోష్ కమిషన్ పట్టించుకోలే, ఎవ్వరూ పట్టించుకోలే దాని మీద తెలంగాణలో ఉన్న తెలంగాణ వాదులందరికీ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల టైం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నప్పుడు అప్పుడు జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని టైము, దాని వెనకాల ఉన్నటువంటి వాటివి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎన్నికల కమిషన్ చేతులలోకి అన్నీ పోయిన తర్వాత జరిగింది. దాని మీద ఇవ్వాలటికి తెలంగాణ సమాజంకి చాలా అనుమానాలు ఉన్నాయి. వేటిని పట్టించుకోలేదు. పైగా ఇమీడియట్గా వచ్చి 2 రోజులలో రిపోర్ట్ ఇచ్చిరు. ఇది ఎవరి చేతులలో ఉంటుంది? బీజేపీ కాదా ఇది వీళ్ళ చేతులు ఉండేది? మరి 3 ఏళ్ల నుంచి ఇప్పుడు 3 ఏళ్లల్లో పెద్ద పెద్ద బ్యారేజ్లు కడుతున్నారు. కానీ రేవంత్ సర్కారు 3 ఏళ్లల్లో 2 పిల్లర్లది రిపేర్లు చేయాలి. దీని మీద ఎందుకు ప్రశ్నించదు బీజేపీ? పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు. ఇయ్యాల రేపు ఉన్న టెక్నాలజీకి ఎంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు 3 ఏళ్లలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దగ్గర 3 ఏళ్ళు అవటానికి వస్తుంది. 3 ఏళ్లలో 2 పిల్లర్లలో రిపేర్లు చేయాలి ఇయ్యాలట్రాక. మరి ఎందుకు అట్లా పెడుతున్నారు? తెలంగాణ రైతులకి నష్టమవుతుంది కదా, ఎందుకు చేస్తున్నారు? ఎందుకు రిపేర్లు చేస్తలేరు అనేది ఎందుకో ప్రశ్నించారు. బీజేపీలు ఎందుకు ప్రశ్నించారు? కేంద్రంలో ఉన్నోళ్ళు ప్రశ్నించారు, రాష్ట్రంలో ఉన్నోళ్ళు ప్రశ్నించారు. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా. వేటికి ఉండవు. మళ్ళా ఈ ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కానీ దీని మీద మాట్లాడరు. ఇంకొకటి, తెలంగాణలో ఉన్న ఇంజనీర్లందరికీ ఒక అనుమానం కూడా ఉంది. ఇంజనీర్లకు ఉన్న అనుమానం ఇది. అసలు ఆ పోలవరం పూర్తయ్యేరాక మేడిగడ్డ రిపేర్లు చెయ్యరు అనేది తెలంగాణలో ఉన్న ఇంజనీర్లకు ఉన్న అనుమానం. మేడిగడ్డ రిపేర్లు చెయ్యరు. చూస్తున్నాం కదా, ఇప్పుడు మన కండ్ల ముందు చూస్తున్నాం కదా. మన భూములేమో పడాయి పడ్డాయి, బీడు పడుతున్నాయి, కరువు వచ్చింది, కానీ నీళ్లు ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఇస్తలేదు. మన దగ్గర సౌలతులు అన్నీ ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్లు కూడా ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ప్రభుత్వంకి. కాబట్టి రైతుల మీద పగ తీర్చుకుంటున్నది ప్రభుత్వం. కాబట్టి నీళ్ళు ఇస్తలేదు. మన దగ్గర నీళ్లు లేవు, కానీ గడ పట్టిసీమల పంపులు ఎట్లానైనాయి, వాళ్ళకి ఎట్లా నీళ్ళు వచ్చినాయి మరి? ఎందుకంటే ఈయన నుంచి పోవాలి నీళ్లు, వాళ్ళకి నీళ్లు రావాలి, వాళ్ళ పంటలు పండాలి, మన పంటలు ఎండాలి, వాళ్ళ రైతులు ఆనందంగా ఉండాలి, మన రైతులు ఏడవాలి. తెలంగాణలో ఉన్న ఇంజనీర్లకు అనుమానం ఉంది, పోలవరం పూర్తయ్యేరాక ఈ మేడిగడ్డను రిపేర్ చేయరు అని. ఆ పోలవరం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు పోలవరంది కూడా మనం ఎన్నిసార్లు చూడలే. మొన్న పైపులు కొట్టుకుపోయినాయి అన్నారు కదా, ఎన్నిసార్లు డ్యామేజ్ జరిగింది. మరి ఆడికి ఎందుకో పోలే ఎన్డీఎస్ఏ, అక్కడికి ఎందుకో పోలేదు ఇన్ని రోజులలో ఎన్డీఎస్ఏ, ఎందుకు పోతలేదు? అంటే ఎట్లా పనిచేస్తుంది ఎన్డీఎస్ఏ అనేది ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతలేదా మనకి? అది ఎవరి ఆధీనంలో ఉంటుంది? అర్థమైంది కదా మీకు ఇప్పుడు. అట్లా మన దగ్గర ఉన్న ఇంజనీర్లకు కూడా ఏమనుమానం ఉంది అంటే, పోలవరం పూర్తయ్యేరాక మన దగ్గర ఉన్న మేడిగడ్డని రిపేర్ చెయ్యరు. ఎందుకు మేడిగడ్డ రిపేర్ చెయ్యరు? ఇక్కడ ఉన్నది చంద్రబాబు కనుసన్నలలో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తుంది కాబట్టి మన దగ్గర మేడిగడ్డను రిపేర్ చెయ్యరు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో అట్లా ఆలోచిస్తుంది. ఇక కేంద్రంలో ఉన్నదేంది? అదే చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్న ప్రభుత్వం కదా, కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కదా, కాబట్టి వాళ్ళు దీని మీద మాట్లాడరు. ఇగో ఇది జరుగుతున్నది.
ఈ రెండు పార్టీలు తోడు దొంగలు అని ఎందుకు అంటున్నా అంటే ఇగో ఇంత కథ ఉంది. చూస్తే మనకి నార్మల్గా కనిపిస్తుంది, కానీ కుట్రలు చాలా దారుణంగా ఉంటాయి. చాలా సందర్భాలలో కుట్రలు మనకి కనిపిస్తాయి, కొన్ని సందర్భాలలో కనబడని కుట్రలు కూడా ఉంటాయి. నేను అందుకే ఫస్ట్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు అందరూ రైతులకి షేర్ అయ్యేటట్టు చెయ్యర్రి ఈ వీడియోని అని ఎందుకన్నా అంటే కొన్ని కుట్రలు మనకు కనిపిస్తాయి, కొన్ని కుట్రలు కనబడవు. ఇగో ఈ కనబడని కుట్రలను విడమర్చి చెప్తాం మేము. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని మీ దగ్గరలో ఉన్న మీ ఊర్లలో ఉన్న రైతులకు చూంచుర్రి, ఒకసారి చూడుర్రి ఏం చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి రైతుల మీద ఎట్లా కక్ష తీర్చుకుంటున్నారు అనేది ఇగో ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి నార్మల్గా కనిపిస్తాయి, చాలా కరువు వచ్చింది కదా అని అనుకుంటాం. కరువు ఉంది, కరువు ఉన్నమాట నిజం, కానీ మనకు సౌలతులు ఉన్నమాట కూడా నిజం, కానీ ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేదు అనేటువంటి మాట కూడా నిజం. ఇగో రైతులందరూ ఇది గుర్తుంచుకోవాలి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను గుర్తుంచుకోవాలి. మనం కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఇద్దరు తోడు దొంగలు లెక్క ఎట్లా నాటకం ఆడుతున్నారు కాళేశ్వరం విషయంలో అనేది రైతులందరూ గుర్తుంచుకోవాలి.